నమస్తే, నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల. నేను ఈఆర్ అండ్ అకాడమిక్స్ గ్రూప్ హెడ్గా పనిచేస్తున్నాను శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్లో. జనవరి 22 to 28కి మనం సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటుంటాము. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటుగా మేడం సమీరా ఆలూరి గారు ఉన్నారు. షీఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కన్సల్టెంట్స్ ఇన్ గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ డిపార్ట్మెంట్ ఇన్ హోలిస్టిక్ హాస్పిటల్స్ అండ్ అలాగే హెచ్పివి నేషనల్ ఫ్యాకల్టీ ఫాగ్సీ. వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4 సందర్భంగా మనం ఈ ఇంటర్వ్యూలో మనం భాగస్వాములు అయ్యాము. అంటే చాలా కామన్ క్యాన్సర్స్ మనం అమ్మాయిల్లో చూసేది ఫస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, రెండోది సర్వైకల్ క్యాన్సరు, గర్భసంచి ముఖద్వారంని సర్విక్స్ అంటాం, సర్వైకల్ క్యాన్సరు. సో ఇంటర్నేషనల్ బాడీస్ ఫీగో, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, మన ఇండియన్ నేషనల్ బాడీ ఫాక్సీతో కలిపి ఒక గ్లోబల్ కాల్ లాగా సర్వైకల్ క్యాన్సర్ కంప్లీట్గా నిర్మూలన చేద్దామనే డెసిషన్ తీసుకుని బై 2020 నవంబర్ 17న సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ డేగా మనం అప్పటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయినాయి. ఏదైనా ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ఫుల్ అవ్వటానికి పీపుల్ అవేర్నెస్ చాలా ముఖ్యం. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయటానికి 90-70-90 ఇది గ్లోబల్ కాల్ ఫ్రమ్ WHO అండ్ ఫీగో. 90-70-90 అంటే ఏంటంటే 90% ఆఫ్ అడాల్సెంట్ గర్ల్స్ని ఇప్పుడు 1 year నుంచి బాయ్స్ని కూడా మనం అబ్బాయిలకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నాం. 90% వ్యాక్సినేషన్ చేయటం ద్వారా, 70% స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా, 90% ఏమైనా తేడాలు ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని కంప్లీట్గా నిర్మూలన చేద్దామంటే అట్లీస్ట్ 4 per 1 lakh పాపులేషన్ చేసే విధంగా బై 2030 టార్గెట్ పెట్టుకుని 2030 కల్లా ఈ టార్గెట్ అచీవ్ చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. పీపుల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ మీడియా ద్వారా టీవీసు, ప్యాంప్లెట్సు, న్యూస్ పేపర్సు, అలాగే క్యాంప్స్ చేయటం ద్వారా హెచ్పివి వ్యాక్సినేషన్ క్యాంప్సు, స్క్రీనింగ్ ప్రోగ్రామ్ క్యాంప్స్ ద్వారా అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ పీపుల్ని కనెక్ట్ అవటం చేస్తున్నాం. సో ఫాక్సీ నుంచి SSNPP స్వస్థ్య సుందర నారి ప్రివెంట్ ద ప్రివెంటబుల్ అంటే మంచి ఆరోగ్యం ఇవ్వటం ద్వారా సుందరంగా పెట్టడం, ప్రివెంట్ ద ప్రివెంటబుల్ ఏది మనం పూర్తిగా నిర్మూలించగలమో అది నిర్మూలించే పద్ధతులను ఫాలో అవటం, అది చేద్దామనే నిర్ణయము ఫాక్సీ నుంచి తీసుకుని అప్పటి నుంచి 2020 నుంచి ఇప్పుడు 4 years కంప్లీట్ అయింది. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా మనం ఫ్యూచర్కి వెళ్తున్నాం. అసలు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎలాంటి ఏజ్ గ్రూప్స్లో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ వాటిని తగ్గించుకోవాలంటే వాళ్ళ సైడ్ నుంచి, పేషెంట్ సైడ్ నుంచి ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? సర్వైకల్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎర్లీ ఏజ్ ఎట్ మ్యారేజ్, తొందరగా మ్యారేజ్ చేసుకోవటము, తొందరగా సెక్స్, తొందరగా డెలివరీసు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటాం, ఆ ఉన్న సెక్షువల్ పార్ట్నర్స్కి మళ్ళీ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటాం, అలాగే మెన్స్ట్రువల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవటం, స్మోకింగు, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్సే అవుతాయి సర్వైకల్ క్యాన్సర్ రావటానికి. చాలా కామన్గా ఇన్ఫెక్షన్స్, హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా అది నెగ్లెక్ట్ అయితే పర్సిస్టెంట్గా బాడీలో ఉండిపోతే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. 90%, మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతారు. బట్ ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ బై 30 years బాడీ నుంచి ఎలిమినేట్ అయిపోతే మనకున్న ఇమ్యూనిటీ ద్వారా. సో ఈ మన బాడీలో చెప్పాలంటే మనకు తెలుసు 2 ఆర్గన్స్కి లైక్ లివరు, సర్విక్స్, గర్భాశయ ముఖద్వారం సర్విక్స్కి వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా క్యాన్సర్ వస్తుందని. ఫార్చునేట్లీ రెండింటికి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. మనకు పుట్టుగానే పిల్లలకి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ వేసేస్తున్నారు. అలాగే హెచ్పివి వ్యాక్సినేషన్ చేయటం ద్వారా అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వటం ద్వారా
అమ్మాయిలకి 5 క్యాన్సర్స్ నుంచి, అబ్బాయిలకి 3 క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. సో సెకండ్ కాంపోనెంట్ స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఎలాంటి స్క్రీనింగ్ ఫెసిలిటీస్ మనకు కరెంట్లీ అవైలబుల్ ఉన్నాయి, అవి ఎక్కడ చేసుకోవచ్చు? పాప్స్మియర్ టెస్ట్ అనేది ఉంది. గర్భాశయ ముఖద్వారం నుంచి ఓల్డ్ మెథడ్లో పాప్స్మియర్ చేసేసి 2 స్లైడ్స్ మీద చేసేవాళ్ళం. మేబీ మెటీరియల్ కొంచెం ఎక్కువ లూజ్ అవుతున్నామా అని మోర్ అండ్ మోర్ థాట్ ప్రాసెస్ ఇప్పుడు లిక్విడ్ బేస్ సైటాలజీ అని బ్రష్తో ముఖద్వారం నుంచి సెల్స్ స్క్రేప్ చేసి లిక్విడ్లో పెట్టి పంపిస్తాము. దానిలో 2 టెస్ట్ చేయొచ్చు. సైటాలజీ టెస్టు, హై పెర్ఫార్మెన్స్ టెస్ట్ అంటాము, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టెస్ట్ కూడా రీసెంట్ టైమ్స్లో మనం చేస్తున్నాం. చాలా హైలీ స్పెసిఫిక్ టెస్ట్. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టెస్ట్ నెగిటివ్ అని వస్తే ఇన్ఫెక్షన్ లేనట్టు. ఓకే, సో ఇది మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే ఈ 25 ఇయర్స్ నుంచి ఎవ్రీ 3 ఇయర్స్ సైటాలజీ టెస్టు. హెచ్పివి వైరస్ టెస్టు 30 ఇయర్స్ నుంచి ఎవ్రీ 5 ఇయర్స్ 65 ఇయర్స్ వరకు. సపోజ్ హెచ్పివి వైరస్ టెస్ట్ నెగటివ్ వస్తే ఎవ్రీ 5 ఇయర్స్ 65 ఇయర్స్ వరకు, అట్లీస్ట్ 2 టైమ్స్ ఇన్ బిట్వీన్ 35 to 50 ఇయర్స్ ఏజ్. సో ఏదైనా తేడా వస్తే మనం అనుకున్నాం కదా 90% ఆఫ్ ద ఉమెన్ లోకల్గా ఏదైనా తేడా ఉంటే మనం బాప్సీ చేసి చూసుకుని తేడా ప్రకారం తక్కువ తేడా ఉంటే, సో ఏదైనా తేడా ఉన్నప్పుడు బాప్సీ చేసి బాప్సీ రిజల్ట్ ప్రకారం తక్కువ తేడా ఉంటే అక్కడికక్కడ ట్రీట్మెంట్. అందరికీ కూడా గర్భసంచి పూర్తిగా తీసేయటం అవసరం లేదు. అక్కడికక్కడ చేసే పద్ధతుల ద్వారా లైక్ ఐస్ పెట్టడం కానీ, థర్మబ్లేషన్ కరెంట్ పెట్టడం కానీ చేసి, ఆర్ కొంచెం ఎక్కువ తేడా ఉంటే అక్కడికక్కడ ఎక్సర్సైజ్ చేయటం కోనాజేషన్ పద్ధతి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. చాలా తేడా ఉండి క్యాన్సర్ ఉన్నట్టుంటే క్యాన్సర్కి చేసే పద్ధతులు కంప్లీట్గా ఆపరేషన్ చేయటం కానీ, ఆర్ రేడియోథెరపీ కీమోథెరపీ పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ సర్వైవల్ రేట్స్ ఇంప్రూవ్ చేయటానికి, అలాగే కంఫర్ట్ లెవెల్ పెంచడానికి ట్రై చేస్తాం. ఇండియన్ బర్డెన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ పర్ డే 200 మంది అమ్మాయిలు చనిపోతున్నారు. ఎవ్రీ 8 minutes ఒక అమ్మాయి ఈ సర్వైకల్ క్యాన్సర్కి సక్కంబ్ అవుతాను. సో మనకి ఇన్ని పద్ధతుల ద్వారా వీటన్నిటి ద్వారా సర్వైకల్ క్యాన్సర్ కంప్లీట్గా ఎలిమినేట్ చేద్దామనేది అనుకున్నాం. మనకి సర్వైకల్ క్యాన్సర్కి ఏదైనా ఆల్రెడీ వచ్చి ఉంటే కనుక వాళ్ళకి ఏమైనా లక్షణాలు తెలిసే ఛాన్స్ ఉంటుందా? మోస్ట్లీ సర్వైకల్ క్యాన్సర్ ఏసిమ్టమాటిక్ ఉంటుంది. సో చాలామంది అడుగుతూ ఉంటారు ఈ స్క్రీనింగ్ మెథడ్స్ మాకెందుకు, మాకేం తేడా లేదు అట్లా. సో ఏసిమ్టమాటిక్గా ఉండొచ్చు, ఆర్ సమ్టైమ్స్ వాళ్ళు ప్రజెంట్ చేసేది వైట్ డిశ్చార్జ్ తెల్లబట్ట అని వస్తారు, లేదంటే ఇంటర్మెనిస్ట్రల్ బ్లీడింగు, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే భార్యాభర్తలు కలిసినాక బ్లీడ్ అవ్వటము చాలా సీరియస్ సిమ్టమ్. అది అలా ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, ఇవన్నీ ఫౌల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జు, పెయిన్ అబ్డమన్, లోవర్ పెయిన్ అబ్డమన్, ఇలా రకరకాలుగా ప్రెజెంట్ చేయొచ్చు. సో యాజ్ ఎ హెచ్పివి ఫ్యాకల్టీ మీరు రీసెంట్గా phase 2 ఏదో అనౌన్స్ చేసినట్టున్నారు. సో దాని గురించి చెప్తారా? సో సక్సెస్ఫుల్ 1 year ప్రోగ్రాము 23-24లో మోర్ దాన్ 10,000 గైనకాలజిస్ట్ని, పీడియాట్రిషియన్స్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేసాం త్రూ ఫాక్సీ అండ్ ఆన్లైన్ మీటింగ్స్, ఆఫ్ కోర్స్ ఫిజికల్ మీటింగ్స్ కూడా. ఇప్పుడు వే ఫార్వర్డ్ 24 to 25 50,000 ఐఎంఏ మెంబర్స్కి, ఐఎంఏ డాక్టర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఈచ్ ఆఫ్ అస్ హెచ్పివి నేషనల్ ఫ్యాకల్టీ మేము 500 మెంబర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. Yeah, most of the awareness programs by either government or any other private bodies, they will be geared towards normal population. వాళ్ళు అవగాహన పెంచడానికి చేస్తుంటారు. బట్ మీరు చేసే స్పెసిఫిక్గా హెల్త్ కేర్ పాపులేషన్ని టార్గెట్ చేస్తున్నారు. సో రీజన్ ఏంటి? సో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ వచ్చేది హెల్త్ కేర్ కోసం, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి. వాళ్ళకు ముందు అవేర్నెస్ క్రియేట్ చేస్తే దేర్బై వాళ్ళు మళ్ళీ ఈ ప్రాపగేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషను అవేర్నెస్ పీపుల్ క్రియేట్ చేస్తారని వాళ్ళు కూడా ఈ పద్ధతులన్నీ దే కెన్ స్ప్రెడ్ ద నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్. యూట్రస్ రిలేటెడ్ క్యాన్సర్స్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ ద బోత్ సేమ్ ఆర్ డిఫరెంట్గా ఉంటుందా? ఆఫెన్ చాలామంది పీపుల్కి తెలియకపోవచ్చు.
సర్విక్స్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ పైన బాడీ ఉంటుంది, దాన్ని యూట్రైన్ క్యాన్సర్ అంటాం. యూట్రైన్ క్యాన్సర్స్ ఎన్నో విధాలు ఉండొచ్చు. యూట్రైన్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లేవు, బట్ ఎర్లీ డిటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే యూజువల్గా క్యాన్సర్ ముందు వాళ్ళు బ్లీడింగ్ అవ్వటం ద్వారా ప్రజెంట్ చేస్తారు. దేర్ బై మనం ఎండోమెట్రియల్ బయాప్సీ అని, అది డైరెక్ట్ పిపెల్ ఫోర్సెప్స్ అని ఓపీ ప్రొసీజర్ ద్వారా చేయొచ్చు, లేదంటే డిఎన్సీ పద్ధతి ద్వారా కానీ, లేకపోతే ఎండోస్కోపీ పద్ధతి ద్వారా కానీ బయాప్సీ చేసి రిపోర్ట్ ప్రకారం వాట్ అహెడ్ నెక్స్ట్ ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం. అలాగే పక్కనున్న బవల్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఇవన్నీ హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ క్యాన్సర్ కోలన్ అంటాము. దీనిలో మనకి ఈ జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి, ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళకి లించ్ సిండ్రోమ్ అంటాం. అంటే యూట్రైన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 60% ఉంటుంది, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 10 to 12% ఉంటుంది, అలాగే కోలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 80% ఉంటుంది. అలాగే రిస్క్ రెడ్యూసింగ్ మెజర్స్ అంటాం. ఇలా ఏదైనా పాజిటివ్ జెనెటిక్ ఇన్సిడెంట్స్ ఉంటే సాల్పింజెక్టమీ అనేది రొటీన్గా రెగ్యులర్గా చేసేస్తున్నాం. యూట్రైన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు, గర్భసంచి తీసేటప్పుడు పక్కన ట్యూబ్స్ తీసేస్తాం. మోర్ ఫ్యామిలీ ఇన్సిడెంట్స్ ఉంటే సాల్పింజియో ఊఫరెక్టమీ, కంప్లీట్గా ట్యూబ్స్ ఓవరీస్ కూడా కంప్లీట్గా తీసేస్తాం అన్నమాట. BRCA1 BRCA2 మ్యూటేషన్ క్యారియర్స్ అని ఉంటారు. BRCA1 మ్యూటేషన్ క్యారియర్స్కి వన్స్ చైల్డ్ బేరింగ్ అయిపోతే 40 years లోపు చేస్తాము. BRCA2 మ్యూటేషన్ క్యారియర్స్ ఉన్న వాళ్ళకి 45 years లోపు చేయొచ్చు. టు సమ్ అప్, ఈ క్యాన్సర్స్ అవేర్నెస్ ఈ క్రియేషన్తో మనం చేసుకునేది ఏంటి? రెగ్యులర్గా అప్పుడప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోవాలి. లైక్ పాప్స్మియర్ సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్కి, ఇది నేను ఇందాక చెప్పినట్టే 30 years నుంచి పాప్స్మియర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కొంత తేడాలు ఉన్న వాళ్ళకి 25 years నుంచి కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా కట్ ఆఫ్ 40 years నుంచి చూస్తాము. బట్ మెడికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా పర్సిస్టెంట్ బ్లీడింగ్స్ అలా ఉంటే ఈ ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది 40 years లోపు కూడా చేయాల్సి ఉంటుంది. ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి 40 years ముందే ఎండోమెట్రియల్ బయాప్సీ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అది డిటెక్షన్కి ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషను, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ 3 yearsకి ఒకసారి, 20 to 40 years మధ్యలో, 40 years పైన మ్యామోగ్రఫీ చేయటం ద్వారా తొందరగా మనం ఈ క్యాన్సర్స్ పట్టుకోవచ్చు, మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఈరోజు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్ వాట్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఉమెన్ అనే దాని గురించి బాగానే మాట్లాడుకున్నాము. సో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మోర్ క్వశ్చన్స్ దే విల్ బి ఏబుల్ టు రీచ్ యూ అవుట్ అట్ శ్రీశ్రీ హోలిస్టిక్. మీరు నిజాంపేట్ బ్రాంచ్లో ఉంటుంటారు కదా? అవునండి. సో రెస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్ కూడా వీ హ్యావ్ అవర్ గైనకాలజీ టీమ్స్ అవైలబుల్. సో ఎవరికైనా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా దే కెన్ రీచ్ అవుట్. హాయ్ అండి, నేను మీ డాక్టర్ లక్ష్మీ తేజస్విని, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, KPHP. ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. అన్నిటికంటే సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ప్రివెంటబుల్. కానీ అంటే దాన్ని మనం రాకోకుండా ఆపుకోవచ్చు, కానీ అది మనకి తెలియక చాలామంది దాన్ని ప్రివెంట్ చేసుకోలేకపోతున్నారు. సో మన పిల్లలకి ఇచ్చే అన్నిటికంటే బెస్ట్ గిఫ్ట్ ఇస్ రైట్ నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇస్ వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, అదే HPV వ్యాక్సిన్. HPV అంటే ఏంటి? హ్యూమన్ పాపిలోమా వైరస్. దానికి వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాలి? అది సర్వైకల్ క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేస్తుంది అంటే అది బేసిక్లీ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ అనమాట. సో మనకి HPV వ్యాక్సిన్ అనేది ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి, మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి సోకుతుంది. అది ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాదు, మగవాళ్ళల్లో కూడా వేరే రకాల క్యాన్సర్స్ లైక్ పినైల్ క్యాన్సర్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్, ఇలా ఎనోరెక్టల్ క్యాన్సర్స్ లాంటివి వస్తాయి. అలాగే ఆడవాళ్ళలో చూస్తే సర్వైకల్ క్యాన్సర్, వెజైనల్ వాట్స్, వల్వల్ అండ్ అగైన్ ఎనోరెక్టల్ అండ్ ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ ఆడవాళ్ళలో కూడా కాజ్ చేస్తారు. సో ప్రివెంట్ చేసుకోవడం ఎలా? HPV వ్యాక్సిన్ తీసుకుంటే దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎవరు తీసుకోవచ్చు అంటే ఎవరైనా సరే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా 9 to 15 years లోపల తీసుకోవచ్చు. అండ్ 2 doses సరిపోతుంది, 0 and 6 months. అదే 15 years దాటిన వాళ్ళకి మనం ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటే 16 years నుంచి 45 years లోపల యూ కెన్ టేక్ వ్యాక్సిన్. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా తీసుకోవచ్చు. 3 doses తీసుకోవాలి, 0, 2 and
6. దీంట్లో రకరకాల వ్యాక్సిన్స్ ఉన్నాయండి, క్వాడ్రివాలెంట్, నానోవాలెంట్ అని. సో నంబర్ ఆఫ్ వేరియంట్స్, ఇప్పుడు హెచ్పివిలో ఎలా అయితే మనకి రకాలు ఉంటాయి కదా, అలా వేరియంట్స్ ఎన్నిటికి ప్రివెంట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి దేర్ ఆర్ డిఫరెంట్ డోసెస్. ఇప్పుడు క్వాడ్రివాలెంట్ అంటే ఓన్లీ 4 వేరియంట్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది, నానోవాలెంట్ అంటే 9 వేరియంట్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది. దాని కాస్ట్ మైట్ వేరీ, కానీ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. అండ్ సర్వైకల్ క్యాన్సర్ అన్నిటికంటే మోస్ట్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని మనం వచ్చిన తర్వాత దానివల్ల ఇబ్బంది పడే కంటే ముందే దాన్ని తెలుసుకొని ప్రివెంట్ చేసుకోవడం ఇస్ బెటర్. అండ్ రొటీన్గా పాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఆర్ ప్రీ క్యాన్సరస్గా ఉన్నప్పుడే లీజన్స్ అనేవి మనకి బయటపడి అది కూడా రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ మెన్కి వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల, బాయ్స్ ఆర్ మెన్ తీసుకోవడం వల్ల మగవారి నుంచి ఆడవాళ్ళకి అది రాకుండా ఉంటుంది. కాబట్టి అగైన్ దట్ విల్ ఆల్సో ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్. సో ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్ అండ్ లెట్స్ stop get from everybody or people we know or loving ones from getting cancer. Thank you. Hello all, this is Dr. Komal Mettupalli, consultant obstetrician and gynecologist, Sri Sri Holistic Hospital, Kondapur branch. పాప్స్మియర్ గురించి తెలుసుకుందాం. పాప్స్మియర్ ఏంటి, ఎవరు చేయించుకోవాలి? పాప్స్మియర్ అనేది గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉన్న కొంత డిశ్చార్జ్ని కలెక్ట్ చేసి టెస్ట్కి పంపిస్తాం. ఇది కంపల్సరీ అందరూ చేయించుకోవాలా? ఎస్, ఎవ్రీ ఏజ్ గ్రూప్ పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. 30 years పైబడ్డ వాళ్ళు, సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అయిన వాళ్ళు, మ్యారిటల్ లైఫ్ స్టార్ట్ అయిన వాళ్ళు పాప్స్మియర్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎన్నిసార్లు చేయించుకోవాలి? 3 సంవత్సరాలకి ఒక్కసారి పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. 40 ఏళ్ళు వయసు దాటిన తర్వాత ప్రతి సంవత్సరము పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవాలి. అసలు పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవటం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? గర్భసంచి ముఖద్వారం దగ్గర సర్వైకల్ క్యాన్సర్ వంటి లక్షణాలు కనపడేది ఉంటే ఈ టెస్ట్ ద్వారా మనం ముందే డిటెక్ట్ చేయగలం. అది డిటెక్ట్ చేయటం వల్ల ఆ భాగాన్ని మనం తీసేయటం, ఆ గర్భసంచిని ఫర్దర్ పక్కన ఉన్న చుట్టుపక్కల ఆర్గన్లకి స్ప్రెడ్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి హెల్ప్ అవుతుంది. ప్రతి మహిళ ఖచ్చితంగా పాప్స్మియర్ టెస్ట్ చేయించుకునే తీరాలి. పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవటం వల్ల మనకి తెలిసే వైరసెస్ని హ్యూమన్ పాపిలోమా వైరస్ లాంటి సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేసే వైరస్ డిటెక్ట్ చేసుకుని వాటిని ట్రీట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ చేయటం వల్ల అందులో సర్విక్స్లో ఉన్న నార్మల్ లక్షణాలే ఉన్నాయా, లేకపోతే ఏదైనా చేంజెస్ కనిపిస్తుందా అని గైనకాలజిస్ట్ ముందే గుర్తించి మిమ్మల్ని హెచ్చరించగలరు. కాబట్టి ఖచ్చితంగా చేయించుకోండి. వ్యాక్సిన్ తీసుకోవాలి. ఏ వయసు వాళ్ళు తీసుకోవాలి? 9 ఏళ్ల వయసు పైబడ్డ ప్రతి అమ్మాయికి ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. 9 నుండి 12 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి 2 డోసెస్ గాను, ఆ పైన ఏజ్ ఉన్న వాళ్ళకి 3 డోసెస్ గాను ఇస్తాం. అబ్బాయిలకి అమ్మాయిలకి ఖచ్చితంగా ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే అబ్బాయిలకు ఎందుకు సర్విక్స్ లేదు కదా అనే ప్రశ్న ఉంటుంది. కానీ మేల్ పార్ట్నర్ నుండి ఫీమేల్ పార్ట్నర్కి, ఫీమేల్ పార్ట్నర్ నుండి మేల్ పార్ట్నర్కి ఇద్దరికి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యి క్యాన్సర్ వంటి లక్షణం ఆడపిల్లల్లో మొదలయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అబ్బాయిలకు కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల వాళ్ళ ఫ్యూచర్ పార్ట్నర్స్ని ఈ క్యాన్సర్ వంటికి గురవ్వకుండా కాపాడటానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ. టేక్ కేర్, టేక్ యువర్ వ్యాక్సిన్స్, కీప్ యువర్ సెల్ఫ్ హెల్దీ. హలో అండి, నేను డాక్టర్ అనూష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్, శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్, కొండాపూర్. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలో 2nd మోస్ట్ కామన్ క్యాన్సర్గా చెప్తారు. అండ్ కొన్ని ఏరియాస్లో అయితే మోస్ట్ కామన్, ఫస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్గా కూడా ఉంది ఇండియన్ ఏరియాస్లో. అలాగే వరల్డ్ వైడ్ చూసుకుంటే ఇది 4th మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి క్యాన్సర్, ఇంత ప్రివలెన్స్ ఉన్న క్యాన్సర్, ఇది ఒక వైరస్ వలన వస్తుంది. హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ వలన వస్తుంది. ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్లో more than 40 స్ట్రెయిన్స్ కనుక్కున్నారు. అండ్ వీటిలో మోస్ట్ కామన్లీ క్యాన్సర్ కాజ్ చేసేది వచ్చేసి HPV-16 అండ్ HPV-18 స్ట్రెయిన్స్. సో ఇది వైరస్ వలన వస్తుంది కాబట్టి దీనికి ఒక ఎఫెక్టివ్ వ్యాక్సిన్ అనేది తయారు చేశారు. అండ్ more than 20 years నుంచి ఇది వెస్ట్రన్ కంట్రీస్లో యూజ్ చేస్తున్నారు. ఈ సర్వైకల్ క్యాన్సర్లో ఉండే ఒక పెక్యులియర్ థింగ్ ఏంటంటే దీనికి ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ అని ఉంటాయి. అంటే క్యాన్సర్గా మారకముందు కూడా సెల్స్లో కొన్ని చేంజెస్ మనం 5 years ముందు ఆర్ ఈవెన్ సమ్టైమ్స్ 10 years ముందు కూడా మనం చేంజెస్ చూడొచ్చు. సో దీని వలన మనం పాప్స్మియర్ టెస్ట్ అనేది ఒకటి టెస్ట్ డిజైన్ చేశారు. అంటే పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవటం వలన మనకి కొన్నిసార్లు సర్వైకల్ క్యాన్సర్ మారక ముందు కూడా
మనం గమనించగలిగితే క్యాన్సర్ రాకుండా కూడా చూసుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పాప్స్మియర్ టెస్ట్ లో రిస్క్ ఇండివిజువల్స్ లేడీస్లో అయితే మనం ఎవ్రీ 3 yearsకి అడ్వైస్ చేస్తారండి. ఇది 2 types ఉంటుంది, కన్వెన్షనల్ పాప్స్మియర్, ఇంకొకటి వచ్చేసి లిక్విడ్ బేస్డ్ సైటాలజీ. ఎయిదర్ వేస్ మనం వన్స్ ఇన్ 3 years అడ్వైస్ చేస్తారు. అదే కొంచెం హై రిస్క్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ HIV ఆర్ అదర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న ఇండివిజువల్స్లో ఎవ్రీ ఇయర్ మేము అడ్వైస్ చేస్తామండి. ఏ వ్యాధికైనా చికిత్స కంటే నివారణ ముఖ్యమైనది. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి వ్యాధులకి నివారణ అనేది చాలా ఉత్తమోత్తమైనటువంటి మార్గం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ మీద శ్రద్ధ వహిస్తున్నారు. ఎందుకంటే మహిళలకి వస్తున్నటువంటి క్యాన్సర్స్లో ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా సర్వైకల్ క్యాన్సర్ మూలంగా చనిపోతున్నటువంటి మహిళల్లో 27% మంది భారతదేశంలోనే చనిపోతున్నారు. అందువల్ల మన దేశంలో ముఖ్యంగా ఒక నినాదంతో, అంటే క్యాన్సర్ ముక్త్, సర్వైకల్ క్యాన్సర్ ముక్త్ భారత్ అనేటువంటి నినాదంతో అనేకమైనటువంటి చర్యలను చేపడుతున్నారు. అందులో ముఖ్యమైనది అవగాహన కల్పించడం, రెండవది వ్యాక్సినేషన్స్, మూడవది స్క్రీనింగ్, అంటే తొలి దశలోనే గుర్తించి అవసరమైనటువంటి చికిత్స ద్వారా క్యాన్సర్ రాకుండా లేదా క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవటం. పోలియో వ్యాధిని నిరోధించడానికి, నిర్మూలించడానికి ఎలా అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేశారో, ఎలా అయితే పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారో, ఈ సర్వైకల్ క్యాన్సర్ని నిరోధించడానికి ఆ విధమైనటువంటి చర్యలు తక్షణం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రజలు, ప్రభుత్వం కూడా కలిసి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మాస్ మీడియా ద్వారా ప్రజలకి బాగా అవగాహన కలిగించాలి.